చదువు ఎక్కువైతే వచ్చే ప్రమాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది. ఇప్పుడు ఇంతకుముందు అంతే, ఉద్యోగాలకు సంబంధించి వాలంటీర్ల దాని మీద కేసులు, సచివాలయ వ్యవస్థ మీద కేసులు, ప్రతి దాని మీద కేసులు వేస్తారు. అప్పటిదాకా ఎవడో కూడా తెలియనటువంటి వాడు వచ్చేసి అర్జెంటుగా వాడు ఏది సమాజం కోసం ప్రజా ప్రయోజన రాజ్యాలు వేసేస్తుంటాడు. వాడు ఎప్పుడు ఏ ప్రజల కోసం ఏ ప్రయోజనాల కోసం పాటుపడ్డాడో అర్థం కాదు. కోర్టులలో ఇది ఒక పెద్ద ఆట అయిపోయింది, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అన్నటువంటి. లేదంటే కొత్త కొత్త పిటిషన్స్తో ఇప్పుడు తాజాగా డిఎస్సి ఆపేయాలి. ఎందుకంటే ఎస్జిటి పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ది డిఈడి చాలు, బీఈడి ఎందుకు అన్నటువంటి కోణంలో నుంచి వెళ్ళారు. కోర్టు కూడా ఎందుకు హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని ఎందుకు పెట్టాలి, వీళ్ళనే పెట్టాలి కదా అని ప్రశ్నించింది. ఇప్పుడు బిఎల్ చదువుతాడు ఒక ఆయన, ఆ తర్వాత ఎంఎల్ చదువుతాడు. బిఎల్ చదివిన వ్యక్తి ఎంఎల్ చదివాడు కాబట్టి లాయర్గా పనికిరాడని చెప్తారా? లేదు కదా. ఇక్కడ డిఈడి వాళ్ళకి చిన్నపిల్లల్ని మెయింటైన్ చేయడం వచ్చు, బీఈడి వాళ్ళకి రాదా? వచ్చు కదా. కాకపోతే వీళ్ళు అనర్హులు అవుతారు, అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే పాపం ఇప్పుడు 10వ తరగతి చదివిన వాళ్ళకి డిగ్రీ వాళ్ళు పోటీ పడితే 10వ తరగతి చదివిన ఉద్యోగానికి 10వ తరగతి చదివినోడు అన్యాయం అవుతాడు. ఆ కోణంలో మాట్లాడడంలో తప్పులేదు. కోర్టులు అయినా సరే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అవకాశాలు అందనియండి, బీఈడీకి వేరే అవకాశాలు అందుకోండి అని చెప్పడంలో తప్పులేదు. కానీ వీళ్ళ అర్హతకి మీరు ఎట్లా పనికొస్తారని అడగడం ఇక్కడ ఒక విచిత్రం. సరే, అది పత్రికలు హైలైట్ చేసి జడ్జి గారు ఏం మాట్లాడారన్నది మనకు ఐడియా ఉండదు. కాకపోతే వీళ్ళు వక్రీకరిస్తారు కాబట్టి నడిచిపోయింది. కానీ ఓవరాల్గా చూస్తే డిఎస్సి ఆపేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇది స్టే లేదా రద్దు అంటారు. అప్పుడు మళ్ళీ విడివిడిగా వెయ్యాలి డిఈడి పోస్టులకి. ఇది ఈలోపుగా జరుగుతుందా? ఈలోపు ఆగిందనుకోండి, మళ్ళీ ఇప్పుడు బీఈడి ఇందులో నుంచి నోటిఫికేషన్లోంచి బీఈడికి అర్హులు అనేది తీసేశారనుకోండి, అప్పుడు బీఈడి అభ్యర్థులు వేస్తారు. మొన్న నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఎట్లా తీసేస్తారు, మళ్ళీ దాన్ని కోర్టు అనుమతిస్తుంది. దాని ద్వారా మళ్ళీ కథ నడుస్తుంది. కాబట్టి ఇప్పట్లో ఉద్యోగాలు రానియకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం ఒక సెక్షన్ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక పెద్ద ప్రతిబంధకం కాబోతుంది.